హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. చాలా యమ్మీగా అయిందండి. అందుకే నేను ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. నేను క్యారెట్ హల్వా కోసం ఒక 1 kg క్యారెట్ తీసుకున్నానండి, ఫ్రెష్వి. అది నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ మొత్తం క్యారెట్ మొత్తం డ్రై అయ్యే వరకు పక్కకు పెట్టుకున్నాను, వాటర్ మొత్తం పోయే వరకు. తర్వాత నీట్గా తురుముకొని తీసుకున్నాను, పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేను నెయ్యి వేసేసాను. ఇది నెయ్యి కొంచెం బ్లాక్ అయిందండి, ఎందుకంటే ఇది ఇంట్లో చేశాను నేను. కొంచెం బాగా హీట్ చేసేసరికి అలా కలర్ చేంజ్ అయింది. సో ఇది తర్వాత నెయ్యి వేడవ్వగానే అందులోనే మనం జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని మనం కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అవ్వగానే ఇదే నెయ్యిలో మనము క్యారెట్ వేస్తున్నానండి. ఏదైతే మనం తురిమేసి పక్కకు పెట్టుకున్నామో ఆ క్యారెట్ తురుమంతా ఇందులో వేసేసి మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనము పెద్దగా పెట్టడం వల్ల మనకి క్యారెట్ మొత్తం గిన్నె కతుక్కపోయి మాడిపోతుందండి. సో అందుకే మనం సిమ్లో పెట్టుకొని మొత్తం ఈ నెయ్యిలో మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనం అక్కడే నిల్చొని ఫ్రై చేస్తే బాగుంటుందండి. మనం 2 minutes కలపకుండా అలా వదిలేసామంటే ఖచ్చితంగా మనకు అడుగంటుతుంది. సో చూసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇప్పుడు మొత్తం పొడి పొడిగా అయిపోయింది కదా. ఇందులో వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు నేను ఫ్రై చేశాను. ఇప్పుడు ఫ్రై చేశాక నేను దీనికి ఒక 2.5 cups వరకు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. 1 kgకి చిన్న కప్స్ అండి. సో మనం ఒకవేళ షుగర్ చూసుకుంటూ మనం వేసుకోవచ్చు. నేను ఒక 2.5 cups వేసాను, నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం ఈ క్యారెట్లో మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి, చక్కెర మొత్తం కరిగే వరకు. చాలా బాగుంటుందండి ఇది. పిల్లలు డైరెక్ట్గా క్యారెట్స్ తినని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే క్యారెట్స్ మనకి హైస్కైనా హెల్త్కైనా చాలా మంచిది కదా. సో ఇలా మనం వీక్లీ ఆర్ 2 weeks ఒకసారి ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. తర్వాత కొంచెం ఇప్పుడు మనకి చక్కెర మొత్తం కరిగిపోయింది కదా క్యారెట్లో. ఈ టైంలో నేను మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. మళ్ళీ బాగా కలిపేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మొత్తం కరిగిపోయింది కదా, మనకి మొత్తం డ్రై అయింది. ఈ టైంలో నేను ఒక 1/2 liter వరకు పాలు వేస్తున్నానండి. కాచి చల్లార్చినాయి పాలు. తర్వాత నేను ఇందులో వేసేసి మొత్తం బాగా కలిపేసి, మనకి మొత్తం ఈ పాలు మొత్తం దగ్గరికి అయిపోవాలండి. మళ్ళీ పొడి పొడిగా అయ్యే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారా అండి? మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా మనం కొంచెం కొంచెం పాలు వేస్తూ బాగా ఉడికించుకోవాలి. మనం పాలు వేసాక మనకేం అడగంటదండి, మనం కొద్దిసేపు అలా వదిలేయచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. మీరు ఈ టైంలో మీరు కొంచెం షుగర్ చూసుకోవచ్చు, టేస్ట్ చేయవచ్చు. ఇన్ కేస్ మీకు ఒకవేళ చక్కెర తక్కువ ఉందనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం పాలు కూడా మొత్తం ఎగిరిపోయాయి కదా. ఇలా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనకి ఫైనల్గా ఇలాచీ పొడి, ఒక ఇలాచీ వచ్చేసి ఒక 4 to 5 తీసుకొని అది పౌడర్ చేశాను, అది ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి ఫైనల్గా ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసి మనం మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదండి, క్రిస్మస్ హాలిడేస్ కదా. సో ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు క్రిస్మస్ సందర్భంగా. ఫైనల్గా మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో నెయ్యిలో ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి మనం దింపేసుకోవడం ఇక రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక మనకి ఇది ఇలా వేడివేడిగా అయినా తినొచ్చు, మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా నేను ఇలా సర్వింగ్ ప్లేట్లో ఇలా సర్వ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.
ఇలా మొత్తం నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. మార్నింగ్ మేము గుడికి వెళ్ళేసి వచ్చామండి. వచ్చాక నేను పిల్లలు ఇలా క్యారెట్తో చేయి మమ్మీ అని అంటే చేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. బాగుంది, మనకి స్వీట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాను. బాయ్.